ఎప్పుడు ఉంటుంది సగం మంది వెళ్ళిపోయారు. మేమంతా కష్టపడి వచ్చి ఈడికి వచ్చి వెళ్ళిపోయారు. బయటకు వచ్చాము. కొన్ని శక్తులు, అరాచక శక్తులు ప్రజా సదస్సులు గెలుచుకోలేక అరాచకం సృష్టించి పుల్లపేట మండలంలో 3-4 బూతులలో ఏజెన్సీలు లాగి కొట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. 100% వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో ఈ విధమైన చర్యలు చేయడం ఇది చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు వేసుకోవచ్చు, ఎవరి శక్తి ఉంటే వాళ్ళు గెలుస్తారు తప్ప అరాచక శక్తులు ఈ విధంగా చేయడం చాలా తప్పు. ఇది ఖండిస్తున్నాం. మంచి స్పందన ఉంది. కోటూరు నియోజకవర్గం మొత్తం తిరిగాను నేను. 100% 30-40 వేల మెజార్టీతో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ గెలవడం ఖాయం.